హాస్టల్లో లేకపోతే పీజీలో ఉంటే పూజ చేయడం కష్టం అనిపిస్తుంది కదా. బట్ చాలా సింపుల్ స్టెప్స్తో కూడా పూజ చేయొచ్చు. ఒక థమ్ సైజ్ వైట్ మార్బుల్ లింగం తీసుకోండి. లింగం పెట్టుకోవడానికి ఒక చిన్న బౌల్, ఒక రాగి చెంబు, ఇంకొక విభూతి బాక్స్, అంతే. ఇవి ఉంటే సరిపోతుంది. కోన్ షేప్ ధూపం ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోండి. ప్రతిరోజు మార్నింగ్ సింపుల్గా కొన్ని నీళ్ళతో అభిషేకం చేయండి. విభూతి పెట్టండి. ముందుగా నుదటన కూడా విభూతి పెట్టుకోండి. తర్వాత ఆ ధూపం కోడిని వెలిగించి దేవుడికి చూపించగానే అక్కడే పెట్టండి. అలాగే రాగి చెంబులో వాటర్ తీసుకొని టెర్రస్కి వెళ్ళండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. చాలు. ఇంత సింపుల్ పూజని మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఏదైనా తప్పుగా చేస్తున్నామా, ఇలా చేయొచ్చా లేదా అని భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ స్టార్ట్ చేయండి. భక్తికి సెటప్, బడ్జెట్, పర్మిషన్ అనేది అవసరం లేదు. ఇవి చిన్న స్టెప్స్ కానీ మనసుకి చాలా పీస్ ఇస్తాయి. ఫ్రెండ్స్తో పార్టీస్, మూవీస్ చేయడం బాగుంటుంది, చేయాలి కూడా. కానీ ఇలా ఒక స్మాల్ పూజా రొటీన్ ఉంటే మనకి మెంటల్ అండ్ ఫిజికల్ బ్యాలెన్స్ ఉంటుంది. లైఫ్లో టెంపరీ హ్యాపీనెస్ కంటే పర్మనెంట్ పీస్ కోసం కూడా టైం స్పెండ్ చేయాలి. ముస్లిం ఫ్రెండ్స్ హాస్టల్లో నమాజ్కి ఎలా టైం, స్పేస్ అలొకేట్ చేసుకుంటారో అలాగే మనం కూడా మనకి స్పేస్ క్రియేట్ చేయాలి. ట్రెడిషన్ని కంటిన్యూ చేయడం అంటే ప్రెషర్ కాదు, ప్రైడ్.